Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1,
0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు 5, 4, 3, 2, 1, 0. శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సెషన్. మిర్ధాద్ అనేటువంటి ఒక అద్భుతమైన సద్గ్రంథాన్ని మనం ప్రతిరోజు అధ్యయనం చేస్తున్నాం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మిర్ధాద్ గారిని ఆహ్వానించుకుందాం. మిర్ధాద్ గారి ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం రాత్రిపూట జరిగేటువంటి అద్భుతమైన ధ్యానంలో మనం వినవలసిన పాట. రాత్రి గురించి సాటిలేని పాటగాడు అనే టైటిల్తోనే ఉంది. మనకు రాత్రిపూట వచ్చేటువంటి గానం వినాలనే దాని గురించి అనేక రహస్యాలు రాత్రిపూట మనకు తెలుస్తాయి అనే దాని గురించి మనకు ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మిర్ధాద్ని బేదార్ రాజు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఆ గుహలోకి గుహలో వాడు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చారు కదా. ఇక్కడ ఎలా ఈ రచయిత ఏ విధంగా చెప్తున్నాడంటే, నరోండ అనే గ్రంథకర్త, దేశాంతరవాస శిక్ష పడిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగి చేరుకోవాలని ఎంతగా ఆపేక్షిస్తాడో అంతగా మేము కూడా మంచు మేటలతో అతి చల్లని గాలులతో చలికాలం అంతా ప్రవేశించటానికి వీలు కాకుండా ఉన్న గూడు గుహలోకి వెళ్ళాలని తీవ్రమైన వాంఛలోకి వచ్చాం. ఆ వాంఛకు లోనయ్యారు వాడు. మృదువుగా ప్రకాశవంతంగా ఉన్న కళ్ళతో, వెచ్చటి సువాసనాపూరితమైన ఊపిరితో, సజీవంగా పూర్తిగా మేలుకున్న హృదయంతో ఉన్న వసంత ఋతువులోని ఒక రాత్రిని మమ్మల్ని గూడు గుహలోకి తీసుకువెళ్ళడానికి మాస్టరు ఎంచుకున్నాడు. మాకు ఆసనాలుగా ఉపయోగపడ్డ 8 నున్నటి రాళ్ళు మాస్టర్ను బేదారు తీసుకుని వెళ్ళిన రోజు ఎలా ఉన్నాయో అలానే అర్ధవృత్తాకారంలో అమర్చబడి ఉన్నాయి. ఆ రోజు నుంచి ఆ గుహని ఎవ్వరూ సందర్శించలేదని అర్థమైపోయింది. మామూలుగా మేము కూర్చునే ఆసనాల్లో కూర్చుని మాస్టర్ ఏదైనా మాట్లాడతారేమో అని ఎదురు చూసాం. కానీ అతడు నోరు విప్పలేదు. మాకు స్వాగతం చెప్పడానికా అన్నట్లు మా వైపు చూస్తూ ఉన్న నిండు చందమామ కూడా మాస్టర్ మాటల కోసం ఉత్సుకత చూపిస్తున్నట్లు అనిపించింది. పర్వత జలపాతాలు ఒక శిఖరం నుంచి మరొక శిఖరంపై పడుతూ ఉత్సాహపూరితమైన మధుర స్వరాల సమ్మేళనంతో రాత్రిని నింపుతున్నాయి. అప్పుడప్పుడు గుడ్లగూబ అరుపులు, క్రికెట్లు ఆగి పాడుతున్న పాటలు మా శ్రవణేంద్రియాల్లోకి చొరబడుతున్నాయి. మాస్టర్ తన తల ఎత్తి సగం మూసి ఉన్న కళ్ళను పూర్తిగా తెరిచి క్రింద విధంగా చివరికి నోరు విప్పాడు. ముందు ఊపిరి బిగబట్టిన నిశ్శబ్దంలో చాలాసేపు ఎదురు చూశాం. మిర్ధాద్ ఏమంటున్నాడో చూద్దాం. ఈ రాత్రి అద్భుత ప్రశాంతతతో రాత్రి పాటలను మీరు వినాలని మిర్ధాద్ అనుకుంటున్నాడు. ఈ రాత్రి అద్భుత ప్రశాంతతలో రాత్రి పాటలను మీరు వినాలని మిర్ధాద్ అనుకుంటున్నాడు. ఎప్పుడూ రాత్రి యొక్క గానాన్ని వినడం నేర్చుకోండి. ఎప్పుడూ రాత్రి యొక్క గానాన్ని వినడానికి నేర్చుకోండి. నిజానికి రాత్రి అన్నది ఓ సాటిలేని పాటగాడు. గతము యొక్క చీకటి బీటల నుంచి, ప్రకాశవంతమైన భవిష్యత్తు ఆకాశ హర్మ్యాల నుంచి
స్వర్గపు గోపురాల నుంచి, భూమి ప్రేవుల నుంచి రాత్రి కంఠధ్వని బయటకు వచ్చి విశ్వంలో సుదూరంగా ఉన్న అన్ని మూలలకు వెళతాయి. శక్తివంతమైన తరంగాలలో మీ చెవుల చుట్టూ అవి సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. మీ చెవులలోని తుప్పుని, భారాన్ని వదిలించుకున్నట్లయితే మీరు వాటిని బాగా వినగలరు. హడావిడిగా ఉండే పగలు తన ప్రవాహంలో దేన్ని లేకుండా చేస్తుందో, దానిని తొందరలేని రాత్రి తన సహజ మంత్రశక్తితో తిరిగి ప్రసాదిస్తుంది. పగటి ప్రకాశములో చంద్రుడు, నక్షత్ర దాయబడవా? కలగూరగంప లాంటి టక్కులాడి నటనలో పగలు దేనిని మాయం చేస్తుందో, దానిని రాత్రి తన లయబద్ధమైన పారవస్యంతో పాడి అన్ని వైపులను నింపుతుంది. మొక్కల కళలను కూడా ఎంచక్కా రాత్రి యొక్క బృందగానంలో కలుస్తాయి. మారుతూ ఉన్న కాలపు ఊయలలో ఆదమరిచి నిద్రించే ఆ అద్భుత బిడ్డకి, నిరుపేద దుస్తుల్లో ఉన్న ఆ రాజుకి, సంకెళ్లలోని బంధింపబడి ఉన్న ఆ మెరుపుకి, పొత్తి బట్టల్లో చుట్టబడి ఉన్న ఆ దైవానికి, ఆకాశాన సంభ్రంగా సంచరించే విశ్వ సంచయాలు పాడే లాలిపాటలకు మీ చెవులను అప్పగించండి. అంటే ఇక్కడ మన ఈ యొక్క మెడిటేషన్ ఎలా ఉంటుందంటే, రాత్రిపూట మెథాజ్ చెప్పే మెడిటేషన్ ఓన్లీ చెవుల మీద ధ్యాస, ఏం వినపడుతుంది అనే దాని మీదే ధ్యాస. అంటే ఏం వినపడుతుంది అనేది అక్కడ మనం ఏం మాట్లాడకూడదు, అది ఇది అని అక్కడ ఏం చెప్పకూడదు, జస్ట్ ఓన్లీ హీరింగ్. అదనమాట సౌండ్ మెడిటేషన్ అన్నట్టు. రాత్రిపూట వచ్చేటువంటి ఆ యొక్క విషయాన్ని శ్రద్ధగా వినాలి. ప్రసవ వేదనలోనికి లోనవుతూ, సన్యాన్ని ఇస్తూ పెంచుతూ, పెళ్ళిళ్ళు చేయిస్తూ, శవాలని పూడ్చిపెడుతూ అన్ని విధాలా పరితపిస్తున్న భూమాత గుసగుసలను వినండి మీరు. అరణ్యంలో ఆహారం కోసం తిరుగుతూ, మరుగుతూ, చంపుతూ, చస్తూ, ఉగ్రంతో గుర్రుమని క్రూర జంతువులు. వాటి మానాన అవి హాయిగా తీరుతెన్నులు వెదుగుతూ సాగిపోయే తీగలు. ఏదో అర్థాలని వ్యక్తం చేస్తూ కూని రాగాలు పాడుతున్న క్రిమికీటకాలు. పచ్చిక బయళ్ళు కథలను, సెలయేళ్ల పాటలను, తమ కళల్లో చెట్లు, పొదలు, ప్రతి ప్రాణి నెమరు వేసుకుని పక్షుల సమూహాలు, చావు పాత్రలో గుటగుట తాగబడే వణుకుతున్న జీవితం. శిఖరాగ్రం నుంచి, లోయ నుంచి, ఎడారి నుంచి, సంద్రం నుంచి, గాలి నుంచి, భూమి పెళ్ల క్రింద నుంచి, కాలపు ముసుగులో మరుగు పడి ఉన్న దేవుడి లక్షల సవాళ్ళు దొరుకుతున్నాయి. ప్రపంచంలోని తల్లులందరూ ఎలా ఏడ్చి ఏడ్చి విలపిస్తారో ఆలకించండి. అంటే ఆ యొక్క శ్రవణం ఎంత దూరం వెళ్తుందో చూడండి. అంటే ఆ మెడిటేషన్ అలా ఉంటుంది. ఆ రాత్రిపూట చెవుల మీద మాత్రమే ధ్యాసం పెట్టారు అన్నట్టు. ప్రపంచంలోని తండ్రులందరూ ఎలా ముక్కుతూ మూలుగుతూ ఉంటున్నారో ఆలకించండి. వారి అందరి కొడుకులు, కూతుళ్ళు భగవంతుణ్ణి తిడుతూ, విధిని శపిస్తూ, ఓ తుపాకీ నుంచి మరో తుపాకీ వైపుకి ఎలా పరిగెడుతున్నారో, ఎలా ప్రేమను నటిస్తూ, ద్వేషాన్ని క్రొక్కుతూ, ఆవేశాన్ని తాగుతూ, భయాల చెమటలను కారుస్తూ, కృత్రిమ నవ్వులను విత్తుతూ, కన్నీరును పంటగా పొందుతున్నారో అంతా గమనించండి మీరు. వారి ఎర్రటి రక్తాన్ని రుచి చూడడానికి పొంగి పొరలి వస్తున్న ప్రళయ తాండవాన్ని గమనించండి మీరు. ఆకలితో సృష్టించిన పొట్టలు, బరువులో వాసిన కను రెప్పలు, ఆశల కోసం ఆశల కళేభరం తత్తరపడుతూ వెదిగే వారి
వాడిన చేతి వ్రేళ్ళు కకావికలై పగిలి కుప్పలు కుప్పలుగా దొంతిపైన దొంతిగా పడేటప్పుడు పెంచబడిన హృదయాలు అన్నింటి వేదనను వినండి మీరు. గొప్ప గొప్ప వాహనాలు చిత్రమవుతుండడాన్ని, భయంకరమైన యంత్రాల శబ్దం అహంకారపు నగరాల కృంగిపోవడాన్ని, శక్తివంతమైన దుర్గాలు తమ సొంత చావు గంటలను మ్రోగించడాన్ని, అతి పురాతనమైన కాలపు స్మారక చిహ్నాలు బురదగుంటల్లో కూరుకుపోవడాన్ని అన్నింటినీ జాగ్రత్తగా గమనించండి మీరు. భోగవాంఛల అతిశయాల గంగవెర్రెలెత్తుతున్న వారిని, అదే సమయంలో సజ్జనులు అర్హులు ప్రార్థనలను, అమాయకపు పసిపిల్లల పలుకులను, అదే సమయంలో ఆడంబరపు మూర్ఖుల వ్యర్థ ప్రలాపాలను, అవివాహిత కన్యల లజ్జారుణమైన లాలిన్యాలను, అదే సమయంలో విలసిల్లి ఉన్న వేశ్యామునుల శృంగారపు చేష్టలను, ధైర్యశాలుల ఆనంద పారవస్యాన్ని, అదే సమయంలో వీరుల మానసిక ఊగిసలాటలను అన్నింటినీ గమనించండి మీరు. ప్రతి జాతి యొక్క, ప్రతి తెగ యొక్క రాత్రి గుడారాలలో మానవుల హిద్ద గీతానికి ప్రతిధ్వనిస్తూ రాత్రి పాడే స్వరాలను శ్రద్ధగా వినండి మీరు. మంత్రగత్తె అయిన రాత్రి విశ్వగోళాలలో జోలపాటలను, భూమాత యొక్క లక్షల సవాళ్లను, మానవకోటి యుద్ధ గీతాలను అన్నింటినీ కలిపి చెవులు కూడా అందని ఓ సూక్ష్మాతి సూక్ష్మమైన పాటను అందిస్తుంది రాత్రి అనేది. ఆ పాట రాత్రి పాడే ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంత అనంతతత్వాన్ని పుణికి పుచ్చుకుని ఉంటుందంటే, ఎంత గంభీర సునాదం కలిగి ఉంటుందంటే, ఎంతటి తీయటి స్వరాలతో కూడుకుని ఉంటుందంటే, ఆ ఊర్ధ్వ లోకపు దేవతల బృందగానం కూడా, వారి సంగీత విభావరి కూడా దీని ముందు వెలవెలపోతూ అదో రొదలాగా రణగుణ ధ్వనిలాగా వినిపిస్తుంది. వాస్తవానికి నిశీది యొక్క ఈ గానం ఓ విజేత యొక్క విజయ గీతం. ఈ నిశీదికి సగం నిద్రలో తూగే పర్వతాలు, ఇసుకబుట్టలతో కూడిన తేలే ఎడారులు, గాఢ సుషుప్తిలో మునిగి ఉన్న సముద్రాలు, అనంతంగా పయనించే నక్షత్రాలు, పురాతన నగరాల్లో నివసించి గతించిన వారు, పవిత్ర తత్వం, సర్వసమర్థ సంకల్పం, ఇవన్నీ ఓ మానవ విజేతకు జయాలు పలుకుతూ, జయాలు పలుకుతూ సుస్వాగతం చెబుతాయి. ఇదంతా విని అర్థం చేసుకునేవారు ఎంతటి అదృష్టవంతులో. ఈ నిశీదితో ఒంటరిగా ఉంటూ, నిశీదిలో ప్రశాంతంగా గంభీరంగా సర్వవ్యాప్తంగా ఉన్నవారు సంతోషమూర్తులు. ఆ సంతోషతత్వంలో సమగ్రంగా అవగతం చేసుకునేవారు చీకటి స్థితిలో వారు చేసిన తప్పులు ఆ చీకటిలో కూడా వారిని బాధించవు. తోటి వారితో వారు పెట్టించిన కన్నీరు కూడా ఇంకా వారి కళ్ళకు కన్నీరు కలిగించవు. ఇంకా వారి చేతులు దుష్టచేష్టలుగా, వారి చేతలు దుష్టచేష్టలకు, లీకీతనానికి అర్రులు చాచవు. వారి చేతులు దుష్టచేష్టలకు, లీకీతనానికి అరులు చాచవు. ఇంకా వారి చెవులు వారి స్వంత భోగ లాలసల బుసబుసలను వినిపించుకోవు. ఇంకా వారి ఆలోచనలు వారి సొంత ఆలోచనల ద్వారా యత చెందవు. కాలపు ప్రతి మూల నుంచి ఆగకుండా గుంపులు గుంపులుగా వచ్చి ముట్టడించే అన్ని రకాల చింతలకు వారి హృదయాలు స్థావరాలు కాగలవు. చింతాదహతి సజీవకం అంటారే, అలా అన్నమాట. అంటే వారి ఆలోచనలు వారి సొంత ఆలోచనల ద్వారా యత చెందవు. అంటే మన ఆలోచన నెగిటివ్ థాట్ ఇంకా ఉండదు.
ఒక నెగిటివ్ థాట్ వలన ఇంకా నెగిటివ్ థాట్ ఇంకా 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 పెంచుకుంటూ పోతూ ఉంటుంది. ఒక ఆలోచన మరింత ఆలోచనలు పెట్టి బాధ పెడుతూ ఉంటుంది. అలాంటివి ఉండవని అంటున్నారు ఆయన. అంటే ఇక్కడ మనం వివరించుకోవాల్సి వస్తుంది. అలాగే వారి చేతులు అతుకుపూర్వం చేసే దుష్టచేష్టలకి మళ్ళీ అటువైపుకి వెళ్ళవు. ఆ చేతులు దుష్టచేష్టలకు వెళ్ళవు. లేఖితనానికి అరులు చాచవు. ఈ రాత్రి పాడే పాటగాడు సాటిలేని పాట అని వింటే ఇది అని మనకు వస్తాయన్నట్టు. అన్ని రకాల చింతలకు వారి హృదయాలు స్థావరాలు కాజాలవు. ఇంకా వారి భయాలు వారి మెదడులో గాఢమైన సొరంగాలు త్రవ్వవు. అంటే ఒక భయం మెదడులో ఎంత మనిషిని మరింత భయానికి లోను చేస్తుంది అనే దానికి ఇక్కడ రాత్రిపూట చేసేటువంటి ఆ యొక్క చెవి మీద ధ్యాస, శ్రవణం మీద ధ్యాస వలన వచ్చేటువంటి భయాలు అనేవి ఉండవు. ఇంకా వారు ధైర్యంగా రాత్రితో పగల యొక్క అతీత శక్తులను తెలియజేయి అంటారు. ఇంకా వారు పగల్లో రాత్రి యొక్క శక్తుల్ని మరింత తెలియజేయి అని అంటారు. ఆహా అహో, నిశీదితో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైతే అంతటి సమస్థాయిలో, అంతటి నిశ్చలంగా, అంతటి అనంతంగా ఎవరైతే రాత్రితో ఏకమై ఉంటారో వారికి 100కి 100 పాళ్ళు అదృష్టవంతులు. అలాంటి వారికి మాత్రమే రాత్రి నిశీది విజేత యొక్క గీతాన్ని పాడుతుంది. పగటి మిథ్యారోహణ ఎత్తిన తలతో, నమ్మకంతో ప్రకాశించే కళ్ళతో మీరు ఎదుర్కోగలని వాంఛిస్తే రాత్రి యొక్క మిత్రత్వాన్ని పొందడానికి త్వరపడండి. రాత్రితో స్నేహం చేయండి. భద్రంగా ఉండే మీ రక్తంతో మీ హృదయాలను బాగా కడిగి వాటిని రాత్రి హృదయంలో పెట్టండి. మీ సహజ వాంఛలను రాత్రి ఆధీనం చేయండి. పవిత్ర అవగాహనతో స్వేచ్ఛ పొందాలన్న కోరికను తప్ప మిగిలిన కోరికలన్నింటినీ రాత్రి పాదాల దగ్గర ఆహుతి చేయండి. అప్పుడు పగటి బాణాలకు మీరు అభేద్యమవుతారు. మనుషుల ముందు మీరు నిజమైన విజేతలని రాత్రి సాక్ష్యం ఇస్తోంది. ఉద్రిక్త జ్వరకారక రోజులు మిమ్మల్ని అటు ఇటు విసిరివేసినా, నక్షత్రాలు లేని కాళరాత్రులు వాటి అంధకారంలో మిమ్మల్ని చుట్టివేసినా, ప్రపంచపు అడ్డదారుల్లో మీరు విసిరివేయబడినా, దారి చూపే అడుగుజాడలు గుర్తులు ఏమీ లేకున్నా, ఏ మనిషికి ఏ పరిస్థితికి భయపడరు మీరు. పగళ్ళు రాత్రులు మనుషులు వస్తువులు అన్నీ ఏదో ఒకరోజు దయనీయంగా మీ దరికి చేరి వారి ఆజ్ఞాపించమని ఏడుకుంటాయి. అంటే ప్రకృతి అంతా వశమవుతుందన్నట్టు. ఎందుకంటే రాత్రి యొక్క నమ్మకాన్ని మీరు పొందారు కనుక. రాత్రి నమ్మకాన్ని ఎవరైతే పొందినవారు అవుతారో ఇక వారు రాబోయే పగలను శాసించగలరు. రాత్రి హృదయానికి మీ చెవిని అప్పగించండి. అందుకోసమే మెడిటేషన్. మీ చెవి మీద ధ్యాస, శ్వాసమే అక్కడ చెవి మీద మాత్రమే ధ్యాస, ఇంకా వేరేదే ఉండదు. శ్వాస మీద ధ్యాస ఎలా నిలకడగా పెడతామో వేరే ఏ ఆలోచన లేకుండా చెవి మీద ధ్యాస. చెవిలో అక్కడ వచ్చేటువంటి వాటిని అది ఇది అని ఏం డిస్కషన్ ఏమి ఉండదు. అక్కడ వేరే ఆలోచన ఏమి లేదు, ఓన్లీ ధ్యాస అంతే. వినడమే. రాత్రి హృదయానికి మీ చెవిని అప్పగించడం. ఎందుకంటే అందులోనే ఓ విజేత హృదయం సదా కొట్టుకుంటూ ఉంటుంది. నాకు కన్నీరు ఉంటే ఈ రాత్రి వాటిని మిణుకుమనే ప్రతి నక్షత్రానికి, ప్రతి దుమ్ము నలుసుకి, జలజల పారే ప్రతి వాగుకి, పాడే ప్రతి కెడిటి పురుగుకి, గొప్పున గాలిలో సువాసనలు వదిలే వైలెట్ పుష్పాలకు, పరిగెత్తే గాలికి, ప్రతి పర్వతానికి, ప్రతి లోయకు, ప్రతి చెట్టుకి, గడ్డిపోచకు, వెల్లివిరిసిన ప్రశాంతతకు, ఈ రాత్రి అందానికి, మనుషుల కృతజ్ఞతకు, అనాగరిక అజ్ఞానానికి అన్నింటినీ క్షమాపూర్వకంగా నాకన్నిటినీ కురిపిస్తాను, నివేదించుకుంటాను. అతి పాపిష్టిదైన డబ్బు యొక్క నిర్బంధ సేవలో మునిగి ఉన్న మనుషులు వారి ప్రభువు సేవలో నిమగ్నులై అతడి మాటలను తప్ప వేరే మాట లెక్క చేయరు.
ప్రపంచమంతా దాని మీద పడుతూ ఉంటుంది. మానవుల ప్రభువు యొక్క ఈ వ్యాపారం అతి భయంకరమైనది. ప్రభు ఎవరు? డబ్బే. వారి ప్రపంచాన్ని జంతువులను చంపే వధశాలలుగా మార్చడమే ఆ వ్యాపారం యొక్క లక్షణం. అందులో చంపేవారు వారే, చంపబడేవారు వారే. ఎక్కువ మందిని చంపితే చంపబడిన వారందరూ ఆస్తిపోస్తులకు, భూమి ఇచ్చిన కానుకలకు, ఆకాశం చూపించిన దాతృత్వానికి హక్కుదారులు అవుతారన్న నమ్మకంతో. చిత్రం చూడండి. రక్తంతో కైపెక్కిన మనుషులను చంపుతూ ఉంటారు. భూమి ఇచ్చే కానుకలు, భూమి నుంచే అన్నీ వస్తున్నాయి, సమస్తం భూమి నుంచే వస్తున్నాయి. ఆకాశం చూపించిన దాతృత్వం, ఆ వర్షం, నీళ్లు, ఇవన్నీ ఆకాశం నుంచే వస్తున్నాయి. ఆ నీళ్లు, వాటి మీద హక్కులట, ఆస్తి. దానికోసం మనుషులు చంపుకోవడం. దురదృష్టకరమైన వంచితులు. తోడేలు మరొక తోడేలుని చీల్చి చంపి గొర్రెగా ఎప్పుడయింది? తోటి సర్పాలను నాశనం చేసి మింగే సర్పం ఎప్పుడు పావురమైంది? ఒక మనిషి ఇతర మనుషులను చంపి వారి దుఃఖాలకు, విచారాలకు కాకుండా వారి సంతోషాలకు మాత్రమే ఎప్పుడు వారసుడయ్యాడు? ఒక చెవి మిగిలిన చెవులను మూసివేసి జీవితంలోని సర్వసామరస్యతకు ఎప్పుడు శృతిబద్ధత అవుతుంది? మిగిలిన కళ్ళన్నింటినీ పెరికివేసి ఏ కన్నైనా అందం యొక్క కాంతుల్ని గ్రహించగలిగేదిగా అవగలదా? ఏ ఒక్కరో లేదా ఏ కొందరో మనుషుల రొట్టె, ద్రాక్షసార లేదా శాంతి వెలుగులు ఒక గంటలో ఇచ్చే ఆశీస్సులను సమగ్రంగా వినియోగించుకోగలరా? భూమి తను ఎంతమందికి ఆహారం ఇవ్వగలదో, ఎంతమందిని పోషించగలదో అంతకు మించి ఎక్కువ మందికి జన్మనివ్వగలదు. ఆకాశాలు తమ బిడ్డల ఆహారం కోసం ఎవరిని అర్థించి దొంగిలించవు. నిన్ను నువ్వు తృప్తిపరుచుకోవాలంటే మనుషులను చంపి వారి సొత్తుకు వారసుడివిక అని మనుషులకు చెప్పేవారు అబద్ధాలు ఆడేవారు. మనుషుల ప్రేమ, భూమి నుంచి లభించే పాలు, తేనెలు, దేవతల అనురాగాలు మొదలైన వాటితో అభివృద్ధి చెందలేని వారు మనుషుల కన్నీరు, రక్తం భరింపలేని బాధలతో ఎలా అభివృద్ధి చెందగలరు? మనుషుల ప్రేమ, భూమి నుంచి లభించే పాలు, తేనెలు, దేవతల అనురాగాలు మొదలైన వాటితో అభివృద్ధి చెందలేని వారు వాళ్ళ కన్నీరుతో అభివృద్ధి చెందుతారా? వారి రక్తంతో అభివృద్ధి చెందుతారా? భరింపలేని బాధలతో వారు అభివృద్ధి చెందుతారా? ప్రతి దేశము తన దేశం కోసమే అని మనుషులకు చెప్పేవారు పచ్చి అబద్ధాలు ఆడేవారు. ప్రతి దేశము తన దేశం కోసమే అని మనుషులకు చెప్పేవారు. ఒక సెంటిపీడ్ అంటే ఒక జెర్రీ, కాల జెర్రీ అంటారు కదా, దానికి ఎక్కువ కాళ్ళు ఉంటాయి. ఆ యొక్క ఒక్కొక్క కాలు ఒక్కొక్క విధంగా తనకు నచ్చినట్లుగా కదిలితే ఏ యొక్క జెర్రీ ఎప్పటికైనా ఒక అంగుళమైన కదలగలదా? మిగిలిన వాటిని తన కాళ్ళుగా చేయగలదా? వివిధ దేశాలన్నీ మానవ జాతి యొక్క ఒకే బ్రహ్మాండమైన కాలజరి లాంటిది. అనేక కాళ్ళు కావా? మానవ జాతి అంతా అనేక కాళ్ళు, అనేక దేశాలంటే అనేక కాళ్ళు. పరిపాలించడం గౌరవం, పరిపాలింపబడడం అగౌరవం. పరిపాలించటం గౌరవం, పరిపాలింపబడటం అగౌరవం అని చెప్పేవారు అబద్ధాలు ఆడేవారు. గాడిదను తోలేవాడు దాని తోక మీద ఆధారపడి ఉండడా? జైలు అధికారి ఖైదీలకు బద్దుడై ఉండడా? ఎందుకంటే జైలు అధికారి ఎవరైనా జైల్లోకి తప్పిపోతే వాడు ఉద్యోగం పోతుంది. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆ వాళ్ళకి బందీయే అవుతాడు. గాడిదను తోలేవాడు దాని తోక మీద ఆధారపడాలి. గాడిద తోలేవాడిని నడిపిస్తుంది ఖైదీ. గాడిద తోలేవాడిని నడిపిస్తుంది. ఖైదీ జైలు అధికారిని ఖైదు చేస్తాడు. వాడు ఇటు తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే వీడు కాపలా లేకపోతే వాడు తప్పించుకుంటాడేమో. కాబట్టి వాడు కాపలా.
ఖైదీ జైలు అధికారిని ఖైదు చేశాడు. గాడిద తోలేవాడిని నడిపిస్తుంది. వేగం ఉన్నవారిదే పరుగు పందెం, బలవంతుడేదే న్యాయం అని చెప్పేవారు అబద్ధాలు చెప్పేవారు. జీవితం కండలు పెంచిన వారి పరుగు పందెం కాదు. అన్ని అవయవాలు ఉన్నవాడి కంటే కుంటివాడే, వికలాంగులే లక్ష్యాన్ని ముందు చేరుకుంటారు. జోరీగా కొన్ని సమయాల్లో ఒక ఖడ్గమల్లుని ఓడిస్తుంది. తప్పుని తప్పొప్పులతో సరిచేయలేమని చెప్పేవారు, తప్పుని తప్పుతో, తప్పు ఒప్పుతో సరిచేయలేమని చెప్పేవారు అసత్యం చెప్పేవారే. తప్పు మీద తప్పు అన్నది ఎప్పటికీ ఒప్పు కాజాలి. తప్పుని ఒంటరిగా వదలండి, దానిని అదే తుడుపుకుంటుంది. వారి ప్రభువు వేదాంతంలో మోసపోయే మూర్ఖుల మనుషులు డబ్బును దాని సహచరులను మూఢంగా నమ్ముతూ వారి విపరీతమైన చాపల్యాలన్నింటినీ అవి తీరుస్తాయని భ్రమిస్తారు. చూడండి, వారి ప్రభువు వేదాంతంలో మోసపోయే మూర్ఖుల మనుషులు డబ్బును దాని సహచరులను మూఢంగా నమ్ముతారు. వారి విపరీతమైన చాపల్యాలన్నింటినీ అవి తీరుస్తాయని భ్రమిస్తారు. విముక్తి గురించి పాడి విముక్తి గురించి బోధించే రాత్రిని, ఇక్కడ రాత్రి పాటగాడు కదా, విముక్తి గురించి పాడి విముక్తి గురించి బోధించే రాత్రిని, దేవుడిని కూడా వారు నమ్మరు, లెక్క చేయరు. ఎందుకంటే వాళ్ళు డబ్బుని నమ్ముతారు. అంతకంటే వారు మిమ్మల్ని పిచ్చివాళ్ళుగానో లేదా మోసగాళ్ళుగానో ముద్ర వేస్తారు. అంతేకాకుండా వాళ్ళు మాత్రమే గొప్పవాడు అన్నట్టు. మనుషుల కృతజ్ఞత గురించి, వారు నొప్పించే ఎగతాళి గురించి బాధపడద్దు. వారి నుంచి, వారిని త్వరలో వారు ఎదుర్కోబోతున్న అగ్ని రక్త ప్రళయాల నుంచి ప్రేమతో, తరగని ఓర్పుతో కష్టపడి విడుదల చేయండి. మనుషులను నరుక్కోవడం అన్నది ఇక జరగకూడదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనాది నుంచి తమను అందరూ నిశితంగా చూడాలని, సమగ్రంగా వినాలని, చక్కగా అర్థం చేసుకోవాలని ఆతురంగా ఎదురు చూస్తున్నాయి. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు ఎవరు చూస్తున్నారు? భూమాత తన యొక్క మౌలిక సత్యాలను అందరూ అంచనా వేయగలగాలని కాంక్షిస్తుంది. బ్రహ్మాండమైన విశ్వం తన విశాల వీధులలో అందరూ ప్రయాణం చేయగలగాలని కోరుకుంటూ ఉంటుంది. కాలం అన్నది తన ముడులు అన్ని ఇప్పివేసే వారి కోసం తహతహలాడుతుంది. విశ్వం యొక్క సుమధుర పరిమళం, తన సువాసనలు అందరి చేత ఆస్వాదింపబడాలని ఊళ్ళూరుతుంది. దుఃఖం అన్నది తన చీకటి సందుల గొంతులను నాశనం చేయబడాలని వాంఛిస్తుంది. చావు అనబడే చీకటి గుహ తనను నేలమట్టం చేసి వారి కోసం తీరుతెన్నులు చూస్తుంది. అవగాహన అన్నది తనను అందరూ రుచి చూడాలని ఎగిరపడుతుంది. మనిషి అంటే ముసుగులో ఉన్న దేవుడు. మనిషి అంటే ముసుగులో ఉన్న దేవుడు. ఇక ఆ ముసుగులోంచి శాశ్వతంగా బయటపడడానికి తత్పరుడై ఉన్నాడు. మనిషిగా కొల్లగొట్టడం ఇక ఆపాలి. ఉమ్మడి పని కోసం అన్ని వర్గాల వారు ఇక ఏకం కావాలి. ఈ పని చాలా పెద్దది, కానీ అందులో జయం అతి తీయగా ఉంటుంది. దానితో పోలిస్తే మిగిలినదంతా అతి అల్పమైంది, అతి శూన్యమైనది. ఇదే సమయం, కానీ కొద్దిమందే వింటారు. ఇదే సమయం, కానీ కొద్దిమందే వింటారు ఈ రాత్రి పాట. వారు మరొక పిలుపు కోసం, మరొక ఉదయం కోసం ఎదురు చూడాలి. మరొక పిలుపు కోసం, మరొక ఉదయం కోసం ఎదురు చూడాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ రాత్రి పాటగాడు, సాటి లేని పాటగాడు ఈ రాత్రి పాటగాడు యొక్క వైభవం గురించి మిగతా చెప్పిన విషయాలు విన్నాం. రేపటి ఎపిసోడ్లో ఈ రాత్రి నిశ్శబ్దంలో మీరు మాతృబీజం అన్న దాని గురించి మననం చేయండి. ఈ రాత్రి పూట మనం చేసే ధ్యానంలో ఏమి అంటే మాతృబీజం ఎక్కడి నుంచి వచ్చాం, మూలం ఏమిటి అనే దాని మీద. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మాతృబీజం అంటే ఏమిటి, దాని గురించి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly subscribe this channel.
share this video to all. Thank you.